Hello, aspirants. Welcome to question number 12 of Telangana Movement and State Formation. Most 30 probable questions by me, Vidyavikan Sharma. ఇప్పటివరకు మన సిలబస్ లో ముఖ్యమైన డైమెన్షన్స్ చూస్తూ వచ్చాము. మిస్సింగ్ డైమెన్షన్స్ మనం సెక్షన్ 2 మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో మనం ఐడియా ఆఫ్ తెలంగాణ కంప్లీట్ చేసుకుని మనం మొబిలైజేషన్ ఫేజ్ లోకి వచ్చాము. సో విత్ ఇన్ ద తెలంగాణ ఉన్న వివిధ రకాల ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేశాము. ఇప్పుడు జయాంధ్ర మూవ్మెంట్ అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలతో మాత్రమే నడపబడింది. బట్ తెలంగాణ తెలంగాణ ప్రాంతము లేదా తెలంగాణ ప్రజలు ఒక యూనిట్ అయితే ఇంకొక పక్కన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఆంధ్ర ప్రజల ఉద్యమాలు కూడా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ని ఇంపాక్ట్ చేశాయి. మనం తెలంగాణ ప్రజలు తెలంగాణ సంస్కృతి తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ గత 11 క్వశ్చన్స్ లో చాలా వరకు డిస్కస్ చేశాము. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మెజర్స్ జీవోస్ ఇనిషియేటివ్స్ గురించి కొన్నిట్లో డిస్కస్ చేశాము. ఈ రోజు మనం ద మిస్సింగ్ కాంపోనెంట్ దట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర యొక్క ఇంపాక్ట్ తెలంగాణ మూవ్మెంట్ మీద చూస్తాము. దానికి జయాంధ్ర ఉద్యమాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోబోతున్నాం. Students are mentorship, personal guidance, editorial based answer writing session, access to serving officers, 10,000 rupees కి ఇది ఉంటుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2024 ప్రిపరేషన్ లో భాగంగా ఇది 10,000 రూపీస్ తోటి వస్తుంది. 7893899553 కి కాల్ చేయండి. అదేవిధంగా www.ltxclasses.com ని విజిట్ చేయండి. దీంతో పాటు ఫుల్ కోర్సెస్ కావాలనుకునే వాళ్ళు గ్రూప్ 1 అయితే 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 అయితే 18,000 రూపీస్ కి ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. 5,000 పర్ మంత్ ఈఎంఐ తోటి తీసుకుని 3 నుంచి 4 నెలల లోపులోనే ఈ యొక్క ఫుల్ కోర్సులు మీరు మీ సొంతం చేసుకోవచ్చు. దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారి ఉంటే ఎన్ని నోటిఫికేషన్స్ అయినా అయిపోయే వరకు మీరు రిపీటెడ్ గా క్లాసెస్ వినడానికి లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన మెయిన్స్ కి 86 డేస్ మాత్రమే ఇంకా టైం ఉంది. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక 6 డేస్ యాడ్ అవుతే 92 డేస్ ఉంది. 92 డేస్ లో మనం యొక్క తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 30 ప్రాబుల్ క్వశ్చన్స్ ని ఎర్లీగానే కంప్లీట్ చేసుకుంటాము. అంటే ఇంకొక 20 డేస్ లో ఈ యొక్క తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించిన లెక్చర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వేరే సబ్జెక్ట్స్ లో ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా లేదా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా కవర్ అవ్వని ఏరియాలో కవర్ అవ్వని టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మీరు చెప్తే దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని కూడా కన్సిడర్ చేస్తాము. లేదా వేరే సబ్జెక్ట్స్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 మెయిన్ సంబంధించి ఫ్రీ కోర్సెస్ సంబంధించిన ఏవైనా సజెషన్స్ ఉంటే ఆల్వేస్ వెల్కమ్ టు గివ్ ఇట్ ఇన్ కామెంట్ బాక్స్. క్వశ్చన్ నెంబర్ 12, ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ జయంద్ర మూవ్మెంట్ ఆన్ ద తెలంగాణ రీజియన్. ఇక్కడ మనకి 2 థింగ్స్. ప్రతి క్వశ్చన్ కి నేను డైరెక్టివ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టివ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ ని మనం బ్రీఫ్ గా వివరించాలని అర్థము. ఇంపాక్ట్ ఆఫ్ ద జయాంధ్ర మూవ్మెంట్ ఆన్ ద తెలంగాణ రీజన్. సో బ్రీఫ్ కి ఎక్స్ప్లెయిన్ కి ఎలిజిబిలిటీ కి తేడా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనే దాంట్లో మనం ప్రతి పదాన్ని దాని యొక్క డెఫినేషన్ అవ్వచ్చు, దాని యొక్క అర్థం చెప్తూ చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఇస్తాము. ఎలిజిబిలిటీ లో దాన్ని చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్తా ఉంటాము. అనాలిసిస్ అన్నప్పుడు దాంట్లో గుడ్ బ్యాడ్ 2 డైమెన్షన్స్ రాస్తాము. క్రిటికల్లీ అనలైజ్ అని చెప్పినప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ విత్ ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్రిటికల్లీ అనలైజ్ అనేటువంటి డెరివేటివ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ కానీ ఎలిజిబిలిటీ కానీ అనలైజ్ కానీ ఉన్నప్పుడు కొంచెం రాయడానికి మనకి ఫ్రీడమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చూసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ ద జయాంధ్ర మూవ్మెంట్, జయాంధ్ర ఉద్యమం ప్రభావం ఎవరి మీద, ఆంధ్రుల మీద కాదు, తెలంగాణ ప్రాంతం మీద ఎట్లాంటిది. సో తెలంగాణ రీజియన్ అంటే మనకి బై అండ్ లార్జ్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని దాన్ని మనం ఎంప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలంగాణ రీజియన్ అని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతము అంటే తెలంగాణ ఉద్యమం మరియు స్టేట్ ఫార్మేషన్ కింద చూసుకోవాలి. ఎందుకంటే ప్రాంతం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ రీజియన్ అంటే ఓన్లీ తెలంగాణ టెరిటరీ మాత్రమే కాదు, తెలంగాణ గతం, తెలంగాణ వర్తమానం, తెలంగాణ భవిష్యత్తు. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. Jayandra movement of 1972 emerged from dissatisfaction in Andhra region over Mulki rules which reserved jobs for Telangana locals. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక కంబైన్డ్ స్టేట్ ఏర్పడేటప్పుడు తెలంగాణ సర్ప్లస్ లో ఉంది, ఆంధ్ర డెఫిసిట్ లో ఉంది. సేమ్ ఇప్పుడున్నట్టుగానే 2014 టైంలో ఎలా అయితే తెలంగాణ సర్ప్లస్ లో ఆంధ్ర డెఫిసిట్ లో ఉందో 1956 లో కూడా అదే ఉంది. ఈ సర్ప్లస్ ఉన్న ప్రాంతానికి ప్రొటెక్షన్స్ కావాలి, ఇవ్వాలి. సో వీళ్ళు మెర్జ్ అవ్వడానికి
దాదాపు 80 to 90% ప్రజలు రెడీగా లేరు. ఓన్లీ మేధావులు, ఇంటలెక్చువల్స్, పోయిట్స్, కవి గాయక వైతాళికులు, పెద్ద మనుషులు మాత్రమే రెడీగా ఉన్నారు. సో సామాన్య ప్రజల్ని సంతృప్తి పరచడం కోసం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి, సో అంతకుముందు నుంచే నిజాం టైం నుంచి అమల్లో ఉన్న ముల్కీ రూల్స్ యొక్క కొనసాగింపు దానికి ఇచ్చారు. అప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అదే ముల్కీ రూల్స్ ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఎందుకంటే ముల్కీ రూల్స్ మీద కోర్టు కేసులకు వెళ్ళడము, ఉద్యమాలు చేయడము మనం చూసాము. కేటీపీఎస్ పాల్వంచ కేటీపీఎస్ లో ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడము, మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి రీఇన్స్టేట్ చేయడము. ఇంకా 1952 అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికంటే ముందు హైదరాబాద్ స్టేట్ లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చేయడం, ఇవన్నీ చూసి సో ఈ యొక్క ఆంధ్ర నుంచి ఇక్కడ నియామకాలు పొందినటువంటి వాళ్ళ అభద్రతాభావం మొదలైంది. అక్కడ ఉన్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు తక్కువేమో అనేటువంటి ఒక భయం, మన ప్రాంతంలో మనమే పనిచేయాలి ఇంకా అలాంటప్పుడు ఎందుకు అనేటువంటి అభద్రతాభావంతో వచ్చినటువంటి మూమెంటే జయాంధ్ర మూమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే న్యాయంగా తెలంగాణ సమాజం దక్కాల్సినటువంటి ఉద్యోగాలు, నిధులు, నీళ్లు అనేటువంటి వాటికి సేఫ్ గార్డ్ గా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆంధ్ర వాళ్ళకి వచ్చినటువంటి డిసాటిస్ఫాక్షనే జయాంధ్ర ఉద్యమం. దిస్ మూమెంట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ట్రాజెక్టరీ ఆఫ్ తెలంగాణస్ పుష్ ఫర్ సపరేట్ స్టేట్హుడ్. సో ఇది రివర్స్ గేర్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. 1969లో సేఫ్ గార్డిస్టులు కొంతమంది అంటే రక్షణ అమలు చేయాలని కొంతమంది, సపరేటిస్టులు కొంతమంది అంటే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చితీరాలని. సో ఇద్దరి అజెండాలు వేరేటప్పటికీ సో తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాలు వస్తే చాలు అని కొంతమంది, లేదు ఖచ్చితంగా అవి రావాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇద్దరు, రెండు వర్షన్స్ ఉన్నప్పటికీ బేసిక్ గా దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. కానీ ఈ మూమెంట్ వచ్చేసరికి తెలంగాణ ఉద్యమ గతి మారిపోయింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓహో తెలంగాణ రీజన్ లో మాత్రమే కాదు ఆంధ్ర రీజన్ లో కూడా బ్యాక్వర్డ్నెస్ అవ్వచ్చు, వాళ్ళ కూడా ఒక ఆకాంక్షలు ఉన్నాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కొంచెం ఆ యొక్క ఉద్యమ జోష్ అవ్వచ్చు, ఉద్యమ ప్రభావం డైల్యూట్ అవ్వడానికి జయాంధ్ర ఉద్యమం వచ్చింది. తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు రావడము, ముల్కీ నిబంధనలు డైల్యూట్ అయిపోవడము యొక్క సబ్సిక్వెన్సెస్ అన్ని కూడా మనం అప్కమింగ్ యొక్క క్వశ్చన్ ఆన్సర్ డిస్కస్ చేస్తాము. పొలిటికల్ ఇంపాక్ట్ చూసుకుంటే 6 పాయింట్ ఫార్మా అనేటువంటిది వచ్చింది. ద మూవ్మెంట్ లెడ్ టు 6 పాయింట్ ఫార్మా ఇన్ 1973, అబాలిషింగ్ ద ముల్కీ రూల్స్ విచ్ వీకెండ్ జాబ్ ప్రొటెక్షన్స్ ఫర్ ద తెలంగాణ రెసిడెంట్. ఈ 6 పాయింట్స్ లో మనకి 5 పాయింట్స్ ఉంటాయి. 5 పాయింట్స్ తర్వాత లాస్ట్ పాయింట్లు ఏంటంటే సో పైన చెప్పిన 5 పాయింట్లు అమలు చేసినట్లయితే తెలంగాణకి ముల్కీ నిబంధనలు అవసరం లేదు అనేటువంటిది లాస్ట్ పాయింట్ లో అలా అర్థం, అంటే యాజ్ ఇట్ ఇది సెంటెన్స్ కాదు, ఆ అర్థం వచ్చేలాగా ఉంది. 5 పైన పేర్కొన్న 5 పాయింట్లని ఒక నామమాత్రంగా అమలు చేసి ఎస్ పాయింట్ నెంబర్ 1 అమలైంది, పాయింట్ నెంబర్ 2 అమలైంది అని గవర్నమెంట్ రికార్డ్స్ లో టిక్ కొట్టుకుని, అసలైనటువంటి పాయింట్ 6th పాయింట్ 5 అమలైతే 6వ అవసరం లేదన్నాం కదా, కాబట్టి ముల్కీ నిబంధనలు ఆటోమేటిక్ గా డైల్యూట్ చేసేసారు యొక్క జయాంధ్ర మూవ్మెంట్ ఉద్యమం వల్ల ఆనాటి పరిపాలకులు. రీజనల్ యూనిటీ, ఇట్ ఎక్స్పోజ్డ్ డీప్ సీటెడ్ రీజనల్ డివైడ్స్ undermining efforts to maintain unity within Andhra Pradesh and amplifying Telangana's demand for equitable governance. సో తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతం వీటి మధ్య రీజనల్ డివైడ్స్ ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు కూడా మాకు ఇట్లయితే వద్దు, మళ్ళీ పాత ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తాము అని డిమాండ్ చేయడంతో రీజనల్ డివైడ్స్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి తేటతెల్లమైంది. అండ్ యాంప్లిఫైయింగ్ తెలంగాణస్ డిమాండ్ ఫర్ ఈక్విటబుల్ గవర్నెన్స్. తెలంగాణ వాళ్ళు ముల్కీ కావాలంటున్నారు, ఆంధ్ర వాళ్ళు ముల్కీ రూల్స్ వద్దంటున్నారు. అంటే ఈ యొక్క తెలంగాణ డిమాండ్ కి అదర్ సైడ్ ఆఫ్ ద రియాక్షన్ వచ్చేసింది. ఈక్విటబుల్ గవర్నెన్స్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికి అందట్లేదు. స్టిల్ ముల్కీ రూల్స్ ని డైల్యూట్ చేసి వాళ్ళు ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ పొందినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి దాంతో గుడ్ గవర్నెన్స్ అనేది తెలంగాణకి ఇంకా అందలేదు అనేటువంటి విషయానికి వచ్చింది. ఎందుకంటే ముల్కీ నిబంధనలు వద్దు అని వాళ్ళు అడగకపోతే గనక ముల్కీ నిబంధనలు అమలు అవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర ప్రజలకు ఉంటే గనక గుడ్ గవర్నెన్స్ ఉన్నట్టు. బట్ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి గుడ్ గవర్నెన్స్ కాంపోనెంట్ అక్కడ లేదు అని ఈ యొక్క జయాంధ్ర ఉద్యమం ప్రూవ్ చేసింది. ఎకనామిక్ ఇంపాక్ట్, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్, ద డిజల్యూషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ బడ్జెటింగ్ ప్రాక్టీసెస్ రెడ్యూస్డ్ ట్రాన్స్పరసీ ఇన్ రిసోర్స్ అలొకేషన్, ఆఫెన్ డిసడ్వాంటేజింగ్ తెలంగాణ ఇన్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. టిఆర్సి తెలంగాణ రీజనల్ కమిటీ మనకి ఇచ్చినటువంటి రక్షణలు, సేఫ్ గార్డ్స్ లో భాగంగా ఏర్పడినటువంటి టిఆర్సికి ఫస్ట్ టిఆర్సిని డైల్యూట్ చేశారు. దానికి రావాల్సినటువంటి కీ ఫంక్షన్స్, ఎకనామిక్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్, ఈ రెండు విషయాల్ని దానికి అందకుండా చేశారు. చీఫ్ మినిస్టర్ దాంట్లో పార్ట్ అవ్వలేదు, దాన్ని మిగతా మినిస్టర్స్ కూడా పట్టించుకోలేదు. సో ఉన్న 4 టర్మ్స్ కూడా దాన్ని డైల్యూట్ చేశారు, స్లోగా దాన్ని తీసిపడేశారు.
ఈ యొక్క ఇంటిగ్రేటింగ్ బడ్జెటింగ్, సపరేట్ బడ్జెటింగ్ ఉండాల్సింది పోయి అంటే టీఆర్సీ ద్వారా కొన్ని సెక్టార్స్ కి సపరేట్ బడ్జెట్ రావాల్సింది అది తీసేసి మొత్తం స్టేట్ మొత్తానికి ఒకే స్టేట్ ఒకే బడ్జెటింగ్ ఈ యొక్క ప్రిన్సిపల్ తీసుకురావడం వల్ల రిసోర్స్ అలొకేషన్ యొక్క వనరులని మనకి వనరుల పంపకంలో చాలా డిసడ్వాంటేజ్ ని తెలంగాణ ఫేస్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. హైదరాబాద్ స్టేట్ లో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆంధ్రాలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు అసలు మొదలే పెట్టిన కొత్త ప్రాజెక్టులు కూడా మొదలయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి వాటిని లిఫ్ట్ ఇరిగేషన్, నీళ్లు ఎత్తిపోసి ఆంధ్ర ప్రాంతానికి పంపకం, ఇవన్నీ వాటర్ రిసోర్సెస్ కి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. Perceived marginalization, the movement highlighted grievances regarding allocation of state resources, particularly perceived concentration of development around Hyderabad. ఈ జై ఆంధ్ర ఉద్యమం హైదరాబాద్ ని బేస్ చేసుకునే వచ్చింది. ఎందుకంటే ముల్కీ రూల్స్ కనుక అమల్లో ఉంటే హైదరాబాద్ నగర శివార్లలో ఆ లోకల్స్ కి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర వాళ్ళకి రావు. అలాంటి సమాజంలో హైదరాబాద్ మాత్రమే ఆంధ్రాలోని తెలంగాణ డెవలప్ అయిన సిటీ. ఆంధ్రాలో మిగతా సిటీస్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా సిటీస్ అండ్ టౌన్స్ కానీ అంత డెవలప్మెంట్ లేవు. కాబట్టి ఇంక ముల్కీ రూల్స్ అమలు అయితే ఈ హైదరాబాద్ మీద మా పెద్దనానికి స్కోప్ అనేటువంటిది ఉండదు అనేటువంటి యొక్క పర్సీవ్డ్ మార్జినలైజేషన్, ఈ ముల్కీ నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు అయితే హైదరాబాద్ తో మాకు అటాచ్మెంట్ ఉండదు అనేటువంటి ఒక ఫోబియా వాళ్ళకి మొదలైంది. సోషల్ ఇంపాక్ట్, రీజనల్ డిస్పారిటీస్, ద మూమెంట్ అండర్స్కోర్డ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిస్పారిటీస్ బిట్వీన్ ద రీజియన్, ఇంటెన్సిఫైయింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ నెగ్లెక్టెడ్ తెలంగాణ. ఒక ఆంధ్ర ప్రాంతము వాళ్ళు జయాంధ్ర ఉద్యమం చేయడంతో తెలంగాణలో కూడా వాళ్ళ ఉద్యమ ధాటిని పెంచాలి అనేటువంటి ఒక స్పృహ అయితే బయలుదేరింది. ప్రాంతాల మధ్య డిస్పారిటీస్ మరింత ఎక్కువ పడ్డాయి. ఇన్ని రోజులు సోషియో ఎకనామిక్ గా, సామాజికంగా, ఆర్థికంగానే తెలంగాణ వెనుకబడుతుంది భావించారు. బట్ పొలిటికల్ గా రిసోర్సెస్ ని అనుభవిస్తూ కూడా స్టిల్ ముల్కీ నిబంధనలు వద్దు అనే కాన్సెప్ట్ తోటి జయాంధ్ర ఉద్యమం రావడంతో ఒక రీజనల్ డిస్పారిటీస్ అనేటువంటివి మళ్ళీ పైకి లేచాయి. పబ్లిక్ సెంటిమెంట్, డిస్కంటెంట్ ఇన్ తెలంగాణ గ్రో యాజ్ ద మూమెంట్ వాజ్ సీన్ యాజ్ ప్రియారిటైజింగ్ ఆంధ్ర ఇంట్రెస్ట్ ఓవర్ ద తెలంగాణలో 69 ఉద్యమం వచ్చింది కాబట్టి పోటీగా ఇంకో ఉద్యమం చేయాలి కాబట్టి 72లో ఉద్యమం వచ్చినట్టు, ఆ ఉద్యమం రావడం వల్ల తెలంగాణకి ఇస్తున్నటువంటి సేఫ్ గార్డ్స్ ని డైల్యూట్ చేసినట్టు, దానివల్ల అగైన్ మళ్ళీ ఆంధ్ర బాగుపడినట్టు ఈ మొత్తం జరుగుతున్న వింత నాటకం ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలకి అర్థమైంది. పబ్లిక్ సెంటిమెంట్ టువర్డ్స్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ బలపడిందని చెప్పుకోవచ్చు. The Jai Andhra movement revealed the structural inequalities within Andhra Pradesh, contributing to the narrative for Telangana statehood. ఒక జై ఆంధ్ర ఉద్యమం అనేటువంటిది స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ వేరు, ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు, స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే వ్యవస్థలో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి ఇన్ఈక్వాలిటీస్ అసమానత. నీకు నాకు అసమానత ఉందంటే అది నిన్నో ఈ రోజు మొదలైన అసమానత. అంటే రిచ్ పూర్ గ్యాప్ అవడం అవ్వచ్చు, అప్పటి వరకు రివీల్ అవ్వని కాస్ట్ కానీ సోషలిటీ కానీ అవ్వచ్చు. ఇవి ఇన్ఈక్వాలిటీస్. స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాల నుంచి ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక మనిషికి జరుగుతున్నటువంటి ఇన్ఈక్వాలిటీని స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ అంటాము. ఇది వైడ్ అయింది, రివీల్ కూడా అయింది. కంట్రిబ్యూటింగ్ టు నేరేటివ్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్. 69లో ఎవరైతే సేఫ్ గార్డ్స్ అమైతే చాలు అనుకున్నారో, జాగ్రత్తగా రండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 69 ఉద్యమంలో సేఫ్ గార్డిస్టులు, సపరేటిస్టులు ఇద్దరు ఉన్నారు. ఈ సేఫ్ గార్డిస్టులు ఆంధ్ర సమైక్యాంధ్ర కొనసాగుతూనే దాంట్లో మాకు రక్షణలు కావాలి, రక్షణలు మీన్స్ ముల్కీ, ఈ రూల్స్ అమైతే చాలు అనుకున్నారు. సపరేటిస్టులు సమైక్యాంధ్ర ఉండగా అసలు ముల్కీ నాన్ ముల్కీ ఇవేవి అయ్యే పరిస్థితి లేదు, మనకి సపరేట్ స్టేట్గా అనుకున్నారు. వీళ్ళు ఎవరైతే సేఫ్ గార్డులు ఉంటారో వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. జయాంధ్ర ఉద్యమం అంటే ముల్కీ నిబంధనలు కూడా అమలు చేయరా, మాకు రావాల్సిన సేఫ్ గార్డులు కూడా మాకు ఇవ్వరా, మాకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే అనేటువంటి క్లారిటీ సేఫ్ గార్డిస్టులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమైక్యవాదుల యొక్క కళ్ళు తెరిపించినటువంటి ఉద్యమం జయాంధ్ర ఉద్యమం అని చెప్తున్నాను. మళ్ళీ వినండి, జయాంధ్ర ఉద్యమం తెలంగాణకి చేసినటువంటి మేలు ఏంటి అంటే 69 ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతమంది సమైక్యవాదులు ఉన్నారు. రాష్ట్రంలో ఉంటూనే మన హక్కులు మనం సాధించుకుందాం అనుకున్నారు. అలాంటి వాళ్ళకి 72లో వచ్చినటువంటి జయాంధ్ర ఉద్యమం వల్ల తెలంగాణ సమస్యకి తెలంగాణ రాష్ట్రమే పరిష్కారము, సేఫ్ గార్డ్స్ కాదు అనేటువంటి క్లారిటీ ఇచ్చింది యొక్క జయాంధ్ర ఉద్యమం. ఇట్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ గవర్నెన్స్, సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ తెలంగాణస్ ఈవెన్చువల్ స్టేట్హుడ్ 2014. యొక్క బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, అన్ని ప్రాంతాలు, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలు ఈక్వల్ గా డెవలప్ అవ్వాలి.
అన్ని అన్ని ప్రాంతాల్లో ఈక్వల్ గవర్నెన్స్ రావాలి అనేటువంటి కాన్సెప్ట్ 2014లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దోహదం చేసింది. 2014లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర ఏర్పాటు కింద మార్చడంలోకి ఒక కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. If you have any doubts with respect to this topic or previous classes topics, feel free to mail me Ravikant Sharma 9@gmail.com. ఎగ్జామ్ డేట్స్ దగ్గర పడుతున్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 30+ క్వశ్చన్స్ అయితే మనం ఈ ఇనిషియేటివ్ లో కవర్ చేస్తాం. సో 150 మనకి 15 క్వశ్చన్స్ మెయిన్ ఎగ్జామ్ లో వస్తాయి. 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ నుంచి రఫ్ గా 10 ది మోస్ట్ ఇంపార్టెంట్ నేను కవర్ చేసేటువంటి క్వశ్చన్స్ మీరు సిలబస్ తో కంపేర్ చేసుకుని చూస్తే సిలబస్ లో 2-3 లైన్లు లేదా సింగిల్ లైన్ లో 2-3 వర్డ్స్ ఉన్న వాటిని కలిపి ఒక క్వశ్చన్ లాగా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక వార్మప్. మీరు వర్కౌట్ కి, జిమ్ కి, యోగాకి వెళ్ళేటప్పుడు వర్కౌట్ కి ముందు వార్మప్ ఎలా చేస్తారో మీ అసలు ప్రిపరేషన్ కంటే ముందు సబ్జెక్ట్ ఇప్పటివరకు ఓపెన్ చేయని వాళ్ళు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లేదా తెలంగాణ పోర్షన్ మీద అస్సలు గ్రిప్ లేని వాళ్ళు, సీజీఎల్, బ్యాంక్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ యాక్సిడెంటల్ గా క్వాలిఫై అయ్యామనుకున్న వాళ్ళు, లేదా హోప్స్ లేకుండా రాసి క్వాలిఫై అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక వార్మప్ లాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ప్రిపరేషన్ ఉన్నారో, తెలంగాణ మీద డెడికేషన్ తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఒక ఫైనల్ రివిజన్ క్లాసెస్ లాగా యూజ్ అవుతాయి. ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ Ravikant Sharma 9@gmail.com. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.